పార్టీలు, 4 గ్రూపులు. ఒకరంటే ఒకరికి పడదు. ఎవ్వరిని ఎవరు ఒప్పుకోరు. కానీ అందరికీ గుర్తింపు కావాలి. అన్నింట్లో వాళ్ళే ముందుండాలి. తమను పక్కన పెట్టేస్తున్నారని ఒకరు, పట్టించుకోవట్లేదని ఇంకొకరు, అసలు మీతో పనేంటని మరొకరు, సర్లే ఏదో ఒకటని ఇంకొకరు. ఆదోని రాజకీయమంతా అదో రకంగా ఉంది. కూటమిలో ఈ 3 ముక్కలాట ఎందుకు మొదలైంది? ఆదోని పొలిటికల్ పిక్చర్‌లో కనిపిస్తున్న రంగులేంటి? కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైనా గడవక ముందే కర్నూలు జిల్లా ఆదోని రాజకీయం అయోమయంగా మారిపోయింది. గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి డాక్టర్ పార్థసారథి గెలిచారు. ఆదోని ప్రజలు మార్పును బలంగా కోరుకోవడంతో స్థానికేతరుడు అయినప్పటికీ పార్థసారథికి పట్టం కట్టారు. ఎన్నికల్లో గెలుపు తర్వాత కొన్ని నెలల వరకు బాగానే ఉన్నా ఇప్పుడు కూటమిలో వర్గపోరు మొదలైందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోనే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వర్గం, మహిళా నేత గుడిసె కృష్ణమ్మ గ్రూపులు కొనసాగుతున్నాయి. ఇక జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప వర్గం, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వర్గంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితులున్నాయి. ఇప్పుడు ఇదే లోకల్ పాలిటిక్స్ లో కొత్త హీట్ పుట్టిస్తోంది. గత వైసీపీ పాలకులపై ఉన్న కసితో ఆదోని ప్రజలంతా పార్థసారథికి పట్టం కట్టారు. 18,000కు పైగా మెజారిటీతో గెలిపించారు. వైసీపీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న ముస్లిం మైనార్టీలు సైతం బీజేపీ వైపు మొగ్గు చూపటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ కొద్ది నెలల్లోనే ఆదోనిలో పొలిటికల్ పిక్చర్ మారిపోయింది. పార్థసారథి ఎమ్మెల్యేగా గెలిచాక కూటమిలోని కీలక నేతలను దూరం పెట్టేశారన్న విమర్శలున్నాయి. ఎమ్మెల్యే తీరు నచ్చక మీనాక్షి నాయుడు దూరం అవగా, జనసేన నేత మల్లప్ప అవకాశం కోసం అనుసరించక తప్పట్లేదన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు వైసీపీ నేత సాయి ప్రసాద్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసిన పార్థసారథి ఎమ్మెల్యేగా గెలిచాక కూటమి నేత మీనాక్షి నాయుడిని సైతం సాయి ప్రసాద్ రెడ్డితో కలిపి విమర్శలు చేయటం లోకల్ గా పెద్ద చర్చకే దారితీసింది. ఆతోని కూటమి నాయకుల మధ్య ఏర్పడిన వర్గ విభేదాలపై అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ సీనియర్ నేత మీనాక్షి నాయుడు, జనసేన నేత మల్లప్ప, బీజేపీ నేత జైన్, టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మకు అంతా కలిసి పనిచేయాలని అధిష్టానం గతంలోనే సూచించింది. అయినప్పటికీ ఎమ్మెల్యే వారిని కలుపుకుపోవట్లేదన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఓపిక నశించిన తెలుగు తమ్ముళ్లు తమ పరిస్థితిని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకెళ్లారు. తమ నాయకుడు మీనాక్షి నాయుడిని ఎమ్మెల్యే పార్థసారథి కలుపుకొని వెళ్లటం లేదని, టీడీపీ కేడర్ని కూడా పట్టించుకోవటం లేదని జిల్లా పర్యటనలో అడ్డుకొని మరీ చెప్పేశారు. దాంతో కర్నూలు గెస్ట్ హౌస్ లో జిల్లా టీడీపీ నేతలతో మంతనాలు జరిపిన మంత్రి నిమ్మల రాజకీయంగా వర్గపోర్ని పక్కన పెట్టి కలిసి ముందుకు సాగాలని ఇరు వర్గాలకు సూచించారన్న టాక్ వినిపిస్తోంది. అయితే మంత్రి గారి మాటలతో ఆధోనిలో రాజకీయం మారుతోందా, లేక మూడు ముక్కలాటగా ఎవరికి వారే అన్నట్లుగా ఉంటారా అన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్ మార్క్. మరోవైపు పాత నేతలను పక్కన పెట్టి కొత్త నాయకుడికి పట్టం కట్టినా ఆదోనిలో అభివృద్ధి జరగటం లేదన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో ఉందంటున్నారు. వాళ్లకు కావలసిన దందాలు మాత్రం బాగా చేసుకుంటున్నారని భగ్గుమంటున్నారు. గతంలో వైసీపీ నేత సాయి ప్రసాద్ రెడ్డి, టీడీపీ నేత మీనాక్షి నాయుడు ఎవరు అధికారంలో ఉంటే వారు నియోజకవర్గంలోని పన్నుల్ని 60-40గా పంచుకున్నారన్న టాక్ ఉంది. ఈ పర్సెంటేజీల బంధం వల్లే ఆదోని అభివృద్ధి పక్కకు పోయిందన్న ఫీలింగ్ జనంలో ఉంది. అందుకోసమే వాళ్ళిద్దరినీ కాదని కొత్త నాయకుడైన పార్థసారథిని ఆదరిస్తే ఆయన కూడా వారి బాటలోనే నడుస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఎర్రమట్టి మాఫియా, రేషన్ బియ్యం, ఇసుక, భూదందాలను అరికట్టడంలో విఫలమయ్యారని, గతంలో జరిగిన అక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఫైర్ అవుతున్నారు. వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా కూటమి పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.